నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు డ్రామా జూనియర్ కంటెస్టెంట్ ఇరియా ఉంది. హాయ్ ఇరియా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇరియా, నువ్వు అసలు డ్రామా జూనియర్ కంటెస్టెంట్ కంటే కూడా నిన్నందరూ కూడా బయట ఏమని పిలుస్తారు తెలుసా? అనిల్ రావిపూడి మేనకోడలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఎందుకు అలా పిలుస్తారు? నీకు ఆ పేరు ఎందుకు వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలీదా? నేనైతే నిజంగానే నువ్వు మామా 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 అని చెప్పేసి అంటే నేను నిజంగానే నువ్వు వాళ్ళ మేనకోడలు ఏమో అని చెప్పేసి అనుకున్నాను. అవును. అవునా? ఓకే, నీకు మామ అవుతారా? సరే, నువ్వు ఇంత వండర్ఫుల్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా, నీ టాలెంట్ గుర్తించి మరి ఏదైనా నీకు మూవీలో ఛాన్స్ ఇస్తా అని చెప్పారా అనిల్ గారు? ఇస్తా అన్నారు కానీ ఇప్పటి వరకు రాలే. ఇప్పటి వరకు రాలేదా? ఎందుకు? కొన్ని రోజులు వస్తానంట. కొన్ని రోజులు అయిన తర్వాత వస్తుందా? ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మూవీలో నిన్ను పెట్టుకోలేదా? యాక్చువల్గా ఎందుకు పెట్టుకున్నారు కానీ కొన్ని రోజులు అయినాక తీసుకుంటారంట. అవునా? అంటే నాకేమనిపించిందంటే మొన్న చిరంజీవి గారితో మూవీ చేస్తున్నారు కదా, అందులో ఎందుకు నయనతార గారిని పిలవడం, నిన్ను పెట్టేసుకుంటే హీరోయిన్ గా అయిపోయేది కదా అని చెప్పి అనిపించింది. మీసాల పిల్ల సాంగ్ లో కూడా నువ్వే ఉండేదాన్ని అప్పుడు. ఆహా, హీరోయిన్ నయనతారగానే ఉండాలి. ఆవిడే ఉండాలా? మరి నువ్వే క్యారెక్టర్ చేయాలి. నేను ఒకసారి ఆ సాంగ్ చేస్తా. ఒకసారి ఆ సాంగ్ చేస్తావా? సరే, నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు నీతో పాటు యాక్ట్ చేసే వాళ్ళు స్కిట్స్ లో? నీ ఫేవరెట్? నా ఫేవరెట్ జడ్జెస్. జడ్జెస్ కాదు, నీతో పాటు స్కిట్స్ చేస్తా ఉంటారు కదా, నీకు కంటెస్టెంట్స్ ఉంటారు కదా, నీతో పాటు వేరే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళలో నీకు ఎవరు ఇష్టం అంటున్నా? వాళ్ళ ఎవరొకరు ఇష్టం. ఎవరో ఒకళ్ళు అంటే ఇష్టమా? ఓకే, నీ గెటప్ ఏంటి వాళ్ళ డిఫరెంట్ గా ఉంది? నాకేదో సుప్రీం సినిమా హీరోయిన్ లో బెల్లో శ్రీదేవి గెటప్ లా ఉంది. అదేనది అనిల్ రావిపూడి సార్ మూవీ, అదే బర్త్డే స్పెషల్ స్కిట్ ఇది. ఓకే, ఏంటి నువ్వు అందులో ఏ క్యారెక్టర్ చేస్తున్నావు? బెల్లం శ్రీదేవి. బెల్లం శ్రీదేవి. మా కోసం బెల్లం శ్రీదేవి డైలాగ్ ఏం చెప్తావు ఒకసారి చెప్పు. బెల్లం శ్రీదేవి కాకి డ్రెస్ చూసే తల్లిట్లా. ఇది కాకి డ్రెస్ ఇప్పుడు? ఓకే, బాగుంది. ఆ హెయిర్ స్టైల్, ఆ కాకి డ్రెస్ నిజంగానే చాలా బాగుంది. అమ్మో, నీ మేకప్ ఇంకా బాగుందమ్మా. అసలు నువ్వే టోటల్ గా సూపర్ అసలు. సరే, కానీ నీకు ఇన్ని మార్కులు ఎలా వచ్చాయరా? అమ్మమ్మ నాకు చిన్నప్పుడు వజా పోసింది, అందుకే అట్లా వచ్చాయి. వస పోసారా? వస? అదేలే, దాన్ని మేము వస అంటాంలే. అంటే అలా పోస్తే ఇలా మాటలు వస్తాయా? అదేంటి? మా తమ్ముడికి కూడా పోసారు, మా తమ్ముడికి కూడా ఇంకా పోసినాయి నాకంటే. అవునా? మీ తమ్ముడికి ఇంకా నీకంటే ఎక్కువ వస్తాయా? నిన్నే భరించడం మాకు నీ పంచలే మేము తట్టుకోలేకపోతున్నాం. ఇంక మీ తమ్ముడు ఇంకెలా ఉన్నాడు? నెక్స్ట్ లెవెల్ అనమాట, 2.0. అంతేనా? సరే ఇరియా, ఇంకా నీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరువా? నీ ఏజ్ ఎంత? ఇప్పుడు జనరేషన్ హీరో ఎవరు ఇష్టం చెప్పు నీకు? చిరుయేనా? సరే, కానీ నీకు ఇంకా అనిల్ మామతో పాటు ఇంకా ఇక్కడున్న జడ్జెస్ లో ఎవరంటే ఇష్టం? రోజా అక్క. రోజా అక్క? రోజా అక్క? రోజా ఆంటీ కాదా? ఎందుకట్లా? నాకు రోజా నేనే పిలుస్తా, అట్లా నేనే పిలుస్తా అమ్మా అని చెప్తా అమ్మకి. అవునా? ఓకే, ఈ రోజా అక్క అని పిలిచినప్పుడల్లా రోజా గారు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? నవ్వుతారా? ఓకే, నీ ఏజ్ ఎంతరా? 5 years అన్నావు కదా, ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? యూకేజీ. అమ్మో, యూకేజీయా నువ్వు? ఎల్కేజీ పాస్ అయ్యావా? నిజంగానే పాస్ అయ్యావా? అవునా? ఎలా చదివేదాన్ని ఎల్కేజీలో ఉన్నప్పుడు? ఒక పక్క స్కిట్స్ చేస్తూ ఒక పక్కన ఎల్కేజీ చదవాలి. ఇప్పుడు మాత్రం సరిగమప. అవునా? అవునరా, అప్పుడు డ్రామా జూనియర్స్ చేసేదాన్ని. మరి ఎల్కేజీ అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, అంత కష్టంగా చదవాలి. మరి ఎలా మేనేజ్ చేసేదాన్ని చదువుని? ఎల్కేజీ కాదు, యూకేజీలోనే ఎక్కువ ఉంటాయి. యూకేజీలోనే ఎక్కువ ఉంటాయా? ఏదైనా యూకేజీ అంటే కూడా చాలా పెద్ద క్లాస్ కదా. ఎల్కేజీ కూడా చాలా పెద్ద క్లాస్. ఎల్కేజీ కూడా చాలా చిన్న క్లాస్. అదేలే, నేను కూడా అదే. నేను ఎల్కేజీ పాస్ అవ్వడం చాలా కష్టపడ్డా ఆ రోజుల్లో. నువ్వెట్లా పాస్ అయ్యావు అంత ఈజీగా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. జనరల్ గానే పాస్ అయ్యావా? నైట్ టైమ్స్ కూర్చొని చదువుకునేదానివా ఎక్కువగా, లేదా ఎర్లీ మార్నింగ్ లేసి కూర్చొని చదువుకునేదానివా? నైటే కూర్చొని చదువుకునేదానివా? కొన్ని నైట్, కొన్ని పొద్దున. కొన్ని నైట్, కొన్ని పొద్దున. హోంవర్క్ ఏది ఇస్తే అదే రాస్తా. అవునా? ఓకే, కానీ మొత్తానికి ఎల్కేజీ లాంటి టఫ్ క్లాస్ స్టార్ట్ చదివావంటే నువ్వు చాలా పెద్ద విషయం అది. నేను యూకేజీ అయిపోయాక మళ్ళీ యూకేజీ వెళ్తా. యూకేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ యూకేజీ అయిపోయాక మళ్ళీ యూకేజీకి వెళ్తా. అలా కూడా వెళ్ళొచ్చు ఆర్య? అవునా?
రావిలా కాదు. సారీ ఇరియా. ఇరియా. అదేలే, అలా కూడా వెళ్ళొచ్చా ఇరియా? ఉమ్. ఓకే సరే, కానీ ఇరియా నాకు ఒక విషయం చెప్పు. ఏం విషయం? అడుగుతాను ఇరియా, నాకు కొంచెం గ్యాప్ ఇస్తే. సరే. నాకు కొంచెం గ్యాప్ ఇస్తే అడుగుతా. ఎందుకు సుధీర్ గారిని నువ్వు అసలు పాపం మాట్లాడనివ్వట్లేదు? ఊరికే అది స్కిట్స్ లోనా? కానీ ఆయన బయటకు వచ్చి క్యారవాన్ దగ్గరకు వచ్చి అందరికి చెప్పి ఫీల్ అవుతున్నారు. అసలు ఇరియా వచ్చింది అంటే నన్ను అసలు మాట్లాడనివ్వట్లేదు, ఇరియానే మొత్తం షో అంతా ఇరియానే కనిపిస్తుంది అని చెప్పేసి. కాదు, ఊరికే స్కిట్ బయటకు వచ్చినాక బాగా మాట్లాడుతుంది నాతోనే. అవునా? ఏమో ఇందాక క్యారవాన్ దగ్గర నుంచి ఉంటే మీకు ఎవరంటే ఇష్టం సుధీర్ గారు అంటే నాకు అందరు ఇష్టమేనండి, ఇరియా అంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇరియా మాట్లాడుతుంటే ఇరియాతో పాటు నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్తున్నారు. అయినా ఏం కాదులే. అయినా ఏం కాదా? ఒక పని చేయి, నువ్వు సుధీర్ గారికి ధైర్యం చెప్పు, ఇట్స్ ఓకే నేను తక్కువ మాట్లాడతాను అని చెప్పు. ట్రై చేస్తావా తక్కువ మాట్లాడడానికి? ట్రై చేస్తున్నా, అయినా తక్కువ రావట్లేదు నాకు. ఎందుకు? ఓకే సరే, కానీ ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇంటర్వ్యూ అయిన తర్వాత. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? స్కిట్స్ చేస్తావా? నాకు ఇంకో 2 స్కిట్స్ ఉన్నాయి. ఇంకా 2 స్కిట్స్ ఉన్నాయా? ఏం స్కిట్స్ ఉన్నాయి నీకు ఇప్పుడు? ఒకటి బెల్లం శ్రీదేవి, ఇంకోటి రోజాక వర్ణవి నేను అంతే. అవునా? బెల్లం శ్రీదేవి. ఓన్లీ 2 స్కిట్స్. ఓన్లీ 2 స్కిట్స్ ఉన్నాయా? ఇవే 2 స్కిట్స్. ఓకే. 2 ఇంటర్వ్యూస్. 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. బ్యాచ్ అయితే 4 అయితే. అబ్బో, అసలు నువ్వు ఇంటర్వ్యూస్ ఇవ్వడంలో చాలా బిజీగా ఉన్నావు. పొద్దు నుంచి నాకు ఇంటర్వ్యూ దొరకట్లేదు. సరే, కానీ మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు మరి? వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమా? మా నాన్న పొద్దున ఆఫీస్కి వెళ్తాడు, మా మమ్మీ వర్క్ ఫ్రమ్ హోమ్. మీ మమ్మీ వర్క్ ఫ్రమ్ హోమా? ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, బానే ఉంది. కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం నీతోనే మమ్మీకి టైం సరిపోతుందంట తెలుసా అసలు? మా మమ్మీ ఇక్కడికి వచ్చా, మా మమ్మీ ల్యాప్టాప్ తీసుకుని వస్తారు ఇక్కడికి. అవునా? ఇక్కడికి ల్యాప్టాప్ తీసుకొని వస్తారా? ల్యాప్టాప్ తీసుకొని వచ్చి ఇక్కడే వర్క్ చేసుకుంటారు మీ మమ్మీ? ఓకే, మరి నువ్వేం చేస్తుంటావు? మమ్మీకి హెల్ప్ చేస్తుంటావా ఏమన్నా? ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో మమ్మీకి కుకింగ్ చేసేటప్పుడు కుకింగ్ దగ్గర హెల్ప్ చేయడం కానీ, లేకపోతే ఎప్పుడైనా మమ్మీ వర్క్ లో బిజీగా ఉన్నప్పుడు మమ్మీ కోసం కుకింగ్ కాఫీ పెట్టేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తుంటావా? ఎందుకు? ఇప్పుడు పెద్దదారులే కదా, 5 years వచ్చి ఇంకేం పెద్దగా అవుతావు? అమ్మా అంతకన్నా నేను 5 years లో ఉన్నప్పుడు ఇంట్లో అందరికి నేను 7 years వచ్చినాకనే చేసాను. 7 years వచ్చా. నేనైతే 5 years ఉన్నప్పుడు కుకింగ్ చేసేదాన్ని తెలుసా? వచ్చా అసలు నీకు కుకింగ్ వచ్చా? మ్యాగీ చేయడం వచ్చా. మ్యాగీ చేయడం వచ్చా? ఇంకేమన్నా? ముందు ఆయిల్ వేసుకోవాలి, మ్యాగీ వేసుకోవాలి, ఇట్లా మిక్సింగ్ చేయాలి, దాంట్లో మ్యాగీ పొడి వేయాలి. మ్యాగీ పొడి వేయాలా? ఓకే, మరి వాటర్ వేయాలి, ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేయాలి. మిక్సింగ్ చేస్తే అంతా అయితే మొత్తం మిక్సింగ్ చేసి సూపర్ ఉంటుంది, టేస్ట్ చేస్తున్నాయి. అవునా? నువ్వు మ్యాగీ చేస్తే ఇంత సూపర్ గా ఉంటది అనమాట టేస్ట్. ఎప్పుడైనా చేసావా? మరి ఎలా చెప్తున్నావు ఇంత కాన్ఫిడెంట్ గా? మా మమ్మీ చెప్పింది. ఇంతకీ నీకు రాదా? నేను చూస్తా మా మమ్మీ చేసేటప్పుడు. మరి తింటావా? ఓకే, చూస్తావు, తింటావు. ఒకసారి అమ్మ నాకు మ్యాగీ చేయాలా అమ్మ అని అడిగితే ఓకే అంటది. సరే అంట. ఓకే, సో నిన్ను ఎక్కువ ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి, స్కిట్స్ చేయడానికి మమ్మీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారా, డాడీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారా? ఈ డాడీ అసలుకి అలా అప్పుడెప్పుడో మాల వేసుకుంటూ ఇప్పటి వరకు కూడా ఉంది. ఓ, డాడీ మాల వేసుకొని ఉన్నారా? ఓకే. నైట్ మాల వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అప్పుడు అక్కడనే ఉంటారు, నైట్ రావు ఇక్కడికి. ఓకే, నైట్ పడుకుంటారు అక్కడ. అవునా? ఓకే, సో నెక్స్ట్ ఏంటి మరి పరిస్థితి? ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చేద్దాం అనుకోవట్లేదా? ఓకే, సో ఫ్యూచర్ లో పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు? హీరోయిన్ అవుతావా లేకపోతే డాక్టర్ అవుతావా? నువ్వు డాక్టరేనా? ఓకే, యాక్టర్ అవ్వవా? ఓకే, ఏ డాక్టర్ అవుతావు నువ్వు? ఇంజనీర్ డాక్టర్. ఇంజనీర్ డాక్టర్ అవుతున్నావా నువ్వు? ఓకే, ఇది ఎప్పుడు పెట్టారా కొత్త కోర్సు ఇంజనీర్ డాక్టర్ అనేది? నువ్వే పెట్టుకున్నావా? నువ్వు ఒక సెన్సేషన్ అమ్మా. హాస్పిటల్ ఓపెన్ చేసిన. నువ్వు హాస్పిటల్ కూడా ఓపెన్ చేసావా? అంటే హృదయకాలయ సినిమాలో సంపూర్ణేష్ బాబు గారు కనుక ఇంజనీర్ లాగా ఒక హార్ట్ క్రియేట్ చేసి తీసుకెళ్లి డాక్టర్ లా పెడతారులే. మేబీ నువ్వు కూడా అదే పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత అనుకుంటున్నా నేను. డాక్టరే ఫీవర్ వచ్చినప్పుడు, డాక్టరే దెబ్బ తగిలినప్పుడు, ఇక్కడ ఇట్లా దెబ్బ తగిలినప్పుడు
ఇంజెక్షన్. సో మా కెమెరామెన్స్ అందరికి ఏదైనా అవసరం పడితే నేను నీ దగ్గరికే పంపిస్తాను, నువ్వు పెద్ద డాక్టర్ అయిన తర్వాత, ఓకేనా? సో వాళ్ళందరూ నీ నీకు దగ్గరికి దెబ్బ తగిలినప్పుడు నేను రాను. నీకేం అయ్యాను, నీకు ఓన్లీ టాబ్లెట్స్ ఇస్తా, ఓకేనా? సరే ఓకే. చెకింగ్ చేసి టాబ్లెట్స్ ఇస్తాను. చెకింగ్ చేసి టాబ్లెట్స్ ఇస్తావా? ఓకే. మాక్సిమం నువ్వు ఏ ఏరియాలో హాస్పిటల్ పెడుతున్నావో చెప్తే ఆ సరౌండింగ్స్ లోకి రాకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తాను నేను. బట్ ఏదేమైనప్పటికీ కూడా నువ్వే కట్టాలి హాస్పిటల్ని. నేనే కట్టి వాళ్ళ హాస్పిటల్. ఎందుకు నాకు బంపర్ ఆఫర్ ఇస్తున్నావు నువ్వు? నీ అనిల్ మామని అడగచ్చు కదా. అట్లే చేయాలి. అట్లనే చేయాలా? సరే నేనే కట్టేసిస్తా. సరే నెక్స్ట్ ఇంకోటి, నీకు ఇప్పుడు సడన్ గా ఏదైనా మూవీలో హీరోయిన్ గా చేయమని ఆఫర్ వచ్చింది అనుకో, అనిల్ మామే ఏదైనా హీరోయిన్ ఆఫర్ అప్పుడు నేను హాస్పిటల్ ఓపెన్ చేశాను, నేను నాకు రావడానికి అవసరం రాదు అని చెప్తా. ఓ సో నీ ప్యాషన్ కంప్లీట్ గా డాక్టరే, నాట్ యాక్టర్. నో ఈసారి అయితే యాక్టర్, పెద్దగానకైతే డాక్టర్. వావ్, నీకు అసలు లైఫ్ మీద ఐడెంటిటీ ఫుల్ క్లారిటీ ఉంది, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. అక్కడ నా ఏజ్ గురించి ఎందుకులే, వద్దు చెప్పకూడదు నా ఏజ్. నీకంటే పెద్దదాన్నే కొంచెం, నీకంటే కొంచెం పెద్దదాన్ని. 12 years దాటాయి, మొన్ననే 13th year వచ్చింది. 13. ఎవరికి చెప్పకు నా ఏజ్ గురించి, ఎందుకంటే సీక్రెట్, ఓకేనా? సరే అయితే. సో ఇప్పుడేంటి? నా పేరు శ్వేత. నీ పేరేంటి? చూసావా, నాకు నీ పేరు తెలుసు, నీకు నా పేరు కూడా తెలియదు. ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చావు నాకు. నా పేరు ఇదియా సుబ్రహ్మణ్యం, నీ పేరు శ్వేత అక్క. అవునులే. నీ ఫుల్ నేమ్ ఎంత అక్క? నాగశ్వేత. 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 నీకు నాగశ్వేత. సరే, నీకు యాక్చువల్ గా శైలజ గారు వాళ్ళు మీ రిలేటివ్స్ అని కూడా విన్నాను నేను, నిజమేనా? ఊరికే అన్నావా? నేను నిజమే అనుకున్నా, నిజం కాదా? ఓకే. ఎందుకు నువ్వు వాళ్ళ రిలేటివ్ అయితే వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అబ్బా ఇరియా మా రిలేటివ్ అని చెప్పేసి. ఫీల్ అవుతారు వాళ్ళు, ఫీల్ అవుతారు. ఎందుకు తెలియదు. సరే ఇరియా, చాలా బాగుంది. మొత్తానికి మంచి మంచి స్కిట్స్ చేస్తున్నావు, బాగా మాట్లాడుతున్నావు, అంతా బాగుంది. సో మొత్తానికి ఫ్యూచర్ మీద కూడా ఒక మంచి క్లారిటీ ఉంది. డెఫినెట్ గా నువ్వు చాలా పెద్ద డాక్టర్ అవ్వాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.